ఉపాధి పత్రం ఉంటేనే ఉద్యోగం. విద్యార్థులు తాము పూర్తి చేసిన వివిధ కోర్సుల వివరాలను జిల్లా ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిందేనని, తప్పనిసరి ఉపాధి కార్డు కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. అప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు. ఉపాధి కార్డు కోసం employment.telangana.gov.in వెబ్సైట్ ద్వారా స్వయంగా గానీ, మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు చదువుకున్న మెమోలు, బోనాఫైడ్, కుల ధృవీకరణ, ఆధార్, ఫోటోలు, అభ్యర్థి డిజిటల్ సంతకం అవసరమవుతాయి. మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న పత్రాలను ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను జిల్లా ఉపాధి శాఖ కార్యాలయాల్లో పరిశీలిస్తారు. సరిగా ఉన్న వాటిని ఆమోదిస్తారు. సీనియారిటీ కోల్పోయే ఇబ్బంది ఉండదు. అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అదే రోజు ఉపాధి కార్డు అందిస్తారు. 54 సంవత్సరాల వయసు వరకు ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది. గతంలో 3 ఏళ్లకు ఒకసారి పునరుద్ధరణ చేసుకునేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. దీంతో అభ్యర్థులు సీనియారిటీని కోల్పోయే ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ శాఖలలో ఖాళీ సమాచారం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి అందుతుంది. ఉపాధి కార్డు పొందిన సీనియర్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్హతలను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో ఖాళీల వివరాలను అభ్యర్థులకు మెయిల్ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 2021 నుంచి 25 డిసెంబర్ వరకు ఆమోదం అయిన ఉపాధి కార్డులు 13,051.